బిగ్ బాస్ సీజన్ 8కి సమయం దగ్గర పడింది. ఆగస్టులో షోని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాలో వేణుస్వామి పేరు కూడా వినిపిస్తుంది. సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు. అయితే ఈ మధ్య వేణుస్వామి వైఎస్ గెలుస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు. దాంతో ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఇక నుంచి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తారని స్వయంగా సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాకు ఆయన దూరంగా ఉండాలని కోరుకుంటున్న నెటిజన్స్ మాత్రం ఆయన్ను వదలడం లేదు. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పోస్టులు, మీమ్స్ అన్ని హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయనకున్న ఈ క్రేజ్ని బిగ్ బాస్ టీం గుర్తించినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులు వేణుస్వామికి నెక్స్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వేణుస్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట. ఆ కారణం చేతనే ఆయనను సంప్రదించారని, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని బుల్లితెర వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇప్పటి వరకు మరే సెలబ్రిటీ తీసుకుని పారితోషకాన్ని వేణుస్వామి తీసుకుంటున్నారట. మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారని, అయితే బిగ్ బాస్ టీం తొలుత సందేహించిన ఆ తర్వాత అతనికున్న క్రేజ్ను చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈయన ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. ఇక సీజన్ 8 ఆగస్టులో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నాగార్జున గారు మరోసారి హోస్ట్గా రాబోతున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.